वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. దాదాపుగా ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఆర్ స్ట్రేంజర్స్ ఏదైతే సార్ నాకు 20/70 15/70 ఇలా ప్లాట్స్ ఉన్నాయి, దాంట్లో వాస్తు ప్రకారం నాకు ఇల్లు కావాలన్నారు. సో మేము ఏదంటే దాదాపుగా ఇలాంటి ప్లాట్లలో నిర్మాణం అనేది వాస్తు ప్రకారంగా రాదు, శాలని కట్టుకోవచ్చు, ఎలాంటి నిబంధనలు ఉండవు. సో శాలకు ఆ స్థలం ఓకే, కానీ గృహాన్ని నిర్మించుకోవాలి అని అంటే సో కొన్ని బేసిక్స్ ఉంటాయి. సో నేను ఒక 30/60 ఏదైతే ఎక్కువగా ప్రజలందరూ కూడా గౌరవనీయులైన ప్రజలు 30/60 ప్లాట్స్ తీసేసుకొని ఇలాంటి ఒక ఇల్లు ప్రణాళికని ఒక ఆటో క్యాడ్లో లేదా కంప్యూటర్ ప్లాన్లో తెచ్చేసుకొని సో అందరూ వాట్సాప్ పెట్టేస్తున్నారు మీనా వాస్తుకి. ఇప్పటివరకు మేము ఎవరికి కూడా ఈ విధంగా వాస్తు పద్ధతులని పాటించి ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో ఇలాంటి దానిని మేము ఇప్పటివరకు సపోర్ట్ చేయలేదు. ఎందుకోసం అంటే చూద్దాం రండి, పాయింట్ వైజ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక 30/60. ఫస్ట్ మెథడ్ వాస్తు అంటే వాస్తు ప్రకారం అనే మాటకి బదులుగా 18 వాస్తు శాస్త్రాలలో ఏ వాస్తు శాస్త్రము లేదా ఏ వాస్తు గ్రంథం ప్రకారం నిర్మించుకున్నాం ఇల్లుని అనేది అందరూ కూడా తెలుసుకోవాలి. ఏంది వాస్తు శాస్త్రం? ఏ వాస్తు శాస్త్రం? రెండవది గృహ దంపతులు లేదా కుటుంబ సభ్యులు వారి యొక్క సంఖ్య ఎంత? కుటుంబ సభ్యుల సంఖ్య. మూడవది వారికి స్థలం ఎంత ఉంది, స్థలం యొక్క కొలత. సార్ 200 గజాలు ఉంది, సార్ 400 గజాలు ఉంది, సార్ 1000 గజాలు. ఇది ఏ విధంగా అయితే చెప్తున్నారో అందరూ ఫోన్ చేసి మాకు మేము అడిగినప్పుడు ఒక్కసారిగా రిప్లై మీరు ఎలా ఇవ్వాలనంటే మీ స్థలం యొక్క పొడవు వెడల్పు ఎంత ఉంది, ఇది మాత్రమే మాకు అవసరం ఉంటుంది. సో స్థలం మీకుంది, కానీ దాని యొక్క పొడవు వెడల్పు ఎంత వాస్తు పద్ధతుల ప్రకారం నిర్మించుకోవాలంటే. నెక్స్ట్ నాలుగవది ఇక్కడ చూడండి, దిశ. దానిని దాదాపుగా స్వచ్ఛమైన వాస్తు పద్ధతుల నియమాల ప్రకారంగా దాన్ని ఏమంటారంటే యోని అంటారు. యోని అంటే ప్రవేశ మార్గము లేదా మార్గము అని అర్థం. సో ఏ దిశ ఉంది, దిశ. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, 5వ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం. సో ఒక 50 ఇయర్స్ నుండి వాస్తు పద్ధతుల నియమాలని సొంత ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేయడం జరిగింది అని ఎన్నో గృహాలు, ఎన్నో విలేజెస్, ఎన్నో టౌన్లు, ఎన్నో స్టేట్లు దాటి తిరిగితే తప్ప ఇది తెలిసింది. అంతేగాని ఏదో ఊరికే చెప్పడం లేదు, సొంత ప్రయోజనాలకే మార్చుకున్నారు గతంలో. దీనిని ఆ విధంగా మరలు చేసిండ్రు వాస్తుని. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నట్లయితే దాంట్లో ఎన్ని పద్ధతులు పాటించాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం. దాదాపుగా ఒక 4 కుటుంబ సభ్యులు ఉన్నారు. తల్లి, తండ్రి, అబ్బాయి, అమ్మాయి, లేదా ఇంకొక అబ్బాయి, 5 లేదా 4 అనుకుందాం. వీరికి ఒక దాదాపుగా 30/60 ఉంది ప్లాట్. ఏదో ఒక ఫేసింగ్. సో మనకు అందరూ నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ ఇలా పెడుతుంటారు కాబట్టి నేను ఒక డయాగ్రామ్ని సపోర్ట్గా వేశాను. ఈ విధంగా పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, 30/60కి నాకు వాస్తు ప్రకారం ప్లాన్ కావాలి అని అన్నట్లయితే ఇక్కడ చూడండి, నేను బేసిక్గా వాస్తు పద్ధతులు నియమాలు ఒక గృహానికి అంటే ఇక్కడ చూడండి 6వ పాయింట్ వచ్చింది. ఏ గృహాన్ని కట్టుకోవాలి, ఏ గృహాన్ని కట్టుకోవాలి, ఈ విధానాలు, ఏ గృహాన్ని కట్టుకోవాలి, ఎన్ని గృహాలు ఉన్నాయి అనేది ఇప్పటికీ కూడా దాదాపుగా ఈ సోషల్ మీడియాలో పేర్లు చెప్పేవాళ్ళు లేరు. ఓన్లీ ఏకశాలలో 16 ఉంటాయి. ఆ 16 మాత్రమే చెప్తారు. ఎందుకోసం అంటే తెలుగు పుస్తకాలు ఏదైతే మనకు ఇటీవల వస్తున్నాయో దాంట్లో గవే ఉంటాయి కాబట్టి గవే చెప్తారు చదివి. సో ఇక్కడ చూద్దాం, దీంట్లో పద్ధతులు ఏమేమి పాటించాలి. మొట్టమొదటిసారిగా ఒక వాస్తు పద్ధతులు నియమాలు అనుకున్నట్లయితే ఇది ఒక వాస్తు మండలం. చిన్నగా కనబడుతుందా? నో ప్రాబ్లం.
ఇప్పుడు దాదాపుగా నేను దీంట్లో ఏమేమి పాటించాలి? ఈ డయాగ్రామ్ మీరు చూసుకున్నట్లయితే నాడి సందులు దాదాపుగా 48 ఉంటాయి. నాడి సందులు 48 ఉంటాయి. నెక్స్ట్ బి మర్మాంతరాలు ఎన్ని ఉంటాయి? 4. మీరు లెక్క చేయండి ఎన్ని పాటించాలి. ఓకే, ఇది ఒకట లెటర్ అనేది తీసేస్తాను. నెక్స్ట్ మర్మాలు 36 రాసుకోండి, మీరు లెక్క చేయండి. నెక్స్ట్ డి రజ్జు సందులు ఎన్ని ఉంటాయి? మొత్తం 9 ఉంటాయి. నెక్స్ట్ ఈ రజ్జు మహా సందులు, లైక్ మా అని పిలిచాను, రజ్జు మర్మ సందులు అని అర్థం దానిది. దాదాపుగా అవి మీకు 8 ఉంటాయి. నెక్స్ట్ ఎఫ్ మహా మర్మాలు 4 ఉంటాయి. ఈ మొత్తం కలిపి ఎన్ని అయినాయో మీరు లెక్క చేయండి. 109 విటల్ పాయింట్స్ అవుతాయి. 109 విటల్ పాయింట్స్ అవుతాయి. ముఖ్యమైన ఏవైతే ఈ విషయాలని ఖచ్చితంగా ఇలాంటి వాస్తు పదమండలంలో పాటించాలి, అయితేనే అది గృహం అవుతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం కట్టిన ఇల్లు. ఇది 1వ పాయింట్. నెక్స్ట్ ఏమొస్తుంది? 2. సో 6వ దాంట్లో కాకుండా 7వది అనుకుందాం. సూత్రాలు వస్తాయి. ఇప్పుడు సూత్రాలు వస్తాయి. ఎన్ని సూత్రాలు పాటించాలి సార్ అని అంటే దాదాపుగా 11 సూత్రాలను పాటించాలి. 11 సూత్రాలను పాటించాలి. ఇప్పుడు లాస్ట్కి వద్దాం. 8వ పాయింట్, మీ యొక్క ప్లాట్ లేదా స్థలం ఎన్ని డిగ్రీలకు ఉంది లేదా ఏ దిశకు ఉంది? ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా దిశ. సో ఇక్కడే రాస్తాను. ఏ దిశ ఉంది? తూర్పు ఉందా, దక్షిణం ఉందా, పడమర ఉందా, ఉత్తరం ఉందా? అయితే ఇది ఏదైతే యోని, ఈ దిశ అనేది చాలా ముఖ్యమైనది. దిశలకు లేకుండా కట్టుకునే గృహం ఏ విధంగా ఉంటుంది అనేది దాదాపుగా కొన్ని ఎపిసోడ్లో నేను చెప్పాను, అది మీరు చూడండి. అయితే ఈ నియమాలను నేను పాటించి ఒక గృహాన్ని ఇవ్వాలి. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఇవన్నీ మీరు చూశారు కదా, సో ఇవి రాసుకోండి, కావలిస్తే తెలుసుకోండి. వీడియో వినడం ద్వారా మీకు తెలుసుంటాయి. సో ఇప్పుడు మ్యాటర్కి వచ్చేద్దాం, ఈ డయాగ్రామ్కి వద్దాం. నేను దీంట్లో ఒక గృహము ఏ విధంగా అయినా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, చతురస్రము లేదా దీర్ఘ చతురస్రంలో ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఉత్తరము, ఉత్తర దిశలో ఉన్న ఒక డయాగ్రామ్, ఒక ఇల్లు యొక్క ప్రణాళిక. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇంకా పిల్లర్లు నేను వేయాలి, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్ కోసమో చూద్దాం, కార్ పార్కింగ్ కోసము ఇలా వదిలేశారు, కార్ పార్కింగ్ కోసం అని వదిలేశారు. సో ఇక్కడ ఉత్తరంలో ఇది మెయిన్ డోర్ పెట్టుకున్నారు. లైక్ ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకుందాం, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, ఇవి టాయిలెట్స్, ఇది హాల్, ఇది పూజ రూమ్, ఇది కిచెన్. సో ఇక్కడ తూర్పులో ఇక్కడ డోర్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, చతురస్రము ఆర్ దీర్ఘ చతురస్రము దేంట్లో కూడా ఇది లేదు. ఈ యొక్క కార్నర్ని ఓపెన్గా పెట్టేశారు, కార్ పార్కింగ్ ఆర్ బైక్ పార్కింగ్. దీనిని ఎలాంటి గృహం అంటారు? వాస్తు పద్ధతులు నియమాలు పాటించాము, వాస్తు అని వస్తే ఇది ఎలాంటి గృహము అనేది మీరు తెలుసుకోవాలి. ఎలాంటి గృహానికి ఫస్ట్ పాయింట్, ఎలాంటి గృహము, గృహం యొక్క పేరేమిటి? వాస్తు పద్ధతులు నియమాలు లేదా వాస్తుశాస్త్రంలో దీనికి గల పేరేమిటి? పేరేమిటి? నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను దీంట్లో అక్కడ నాడీ సందులు ఎలా ఉపయోగించాలి? ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇగో ఒక డయాగ్నల్, ఇక్కడ నుంచి ఇదొక డయాగ్నల్, ఇక్కడ నుంచి ఇదొక సూత్రం, ఇక్కడ నుంచి ఇదొక సూత్రం, నెక్స్ట్ ఇదొక సూత్రం వచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు విటల్ పాయింట్స్ అనేవి ఈ విధంగా వస్తుంటాయి. ఈ విధంగా అనేవి విటల్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి.
నేను మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అంటే జస్ట్ మీరు రేఖలు, రజ్జులు, నాడులు, సందులు ఇలా ఖండించుకునే దగ్గర ఇదిగోండి ఇలా విటల్ పాయింట్స్ వస్తాయన్నట్టు. ఇవి ఖండించుకునే ఎక్స్ లాగా ఎందుకోసం ఇచ్చానంటే ఇలా రేఖలు, ఇలా రజ్జులు, ఇలా సందులు ఇలా ఇలా వచ్చి ఖండించుకుంటాయి కాబట్టి దీస్ ఆర్ ఇక్కడ మీకు 48 నాడీ సందులు మీరు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ నేను చేయాలి. రెండవది మర్మాంతరాలు 4 ఇంప్లిమెంటేషన్ చేయాలి. మర్మాలు 36 ఇంప్లిమెంటేషన్ చేయాలి. రజ్జు సందులు 9 ఇంప్లిమెంటేషన్ చేయాలి. నెక్స్ట్ రజ్జు మర్మ సందులు 8 ఇంప్లిమెంటేషన్ చేయాలి. మహామర్మాలు 4 ఇంప్లిమెంటేషన్ చేయాలి. మొత్తం ఎన్ని అయినాయి? 109. ఇంట్లో నేను ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఏముండకూడదు? టాయిలెట్ అనేది ఇంట్లో ఉండకూడదు. టాయిలెట్ ఎందుకో మీకు నేను చెప్తాను. స్థాపత్య వేదం, వేదం అని ఎందుకు పేరు వచ్చింది? స్థాపత్య శాస్త్రం అని ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. వేదం అంటే దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా కట్టుకోవాలి, దాన్ని మార్చరాదు. అందుకే దానికి వేదం అని. వేదం అంటే వేదాన్ని 2 రకాలుగా మనకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్తాను వినండి. వేదం ఇక్కడ స్థాపత్య జ్ఞానము, విజ్ఞానము. ఏమొస్తుంది? గృహ నిర్మాణానికి లేదా నిర్మాణానికి సంబంధించిన జ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తుంది. దాన్ని మనం నేర్చుకున్నట్లయితే దీర్ఘకాలంలో. సో ఈ జ్ఞానము, విజ్ఞానము ఏదైతే ఉందో దీన్ని దాంట్లో ఏ గృహానికి ఏ పేరుంది, ఏ గృహానికి ఏ కొలతలో కట్టుకోవాలి, నక్షత్రాలను ఎలా లెక్క చేయాలి అనేది ఉంటుంది. అంతేకాని దాన్ని మార్చరాదు. ఇప్పుడు దీని తర్వాత స్థాపత్య వేదం తర్వాత ఏమొస్తుంది? వాస్తుశాస్త్రము. సెకండ్. సార్ మరి వాస్తు శాస్త్రాన్ని అయినా మార్చుకుని వచ్చానంటే మార్చుకోరాదు. ఇది కూడా మార్చరాదు. మార్చరానిదే విధానాలు. అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటే వాస్తు అనుకోవద్దు. జనరల్గా నేను ఈ విధంగా ప్లాన్ తెచ్చుకొని నేను కట్టుకున్న జనరల్ ఆర్కిటెక్చర్ ఓకే, కానీ దాన్ని వాస్తు అనద్దు. మళ్ళా వాస్తు అంటే ఈ 100 పాయింట్లు సూత్రాలు అన్నీ వస్తాయి. సో ఇప్పుడు చూద్దాం. అంటే మార్చొచ్చా? మరి మార్చరాదు. మీ గృహం యొక్క పేరేమిటి? ఇక్కడ రాశాను. రెండోది గృహం యొక్క పేరేమిటి? సో ఈ యొక్క రెక్టాంగిల్లో ఉన్న గృహం ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా తీసేసుకున్నాం పార్కింగ్ కోసం. మరి ఉపయోగమా, ఉపయోగం కాదా? ఏ మండలాన్ని ఇక్కడ పాటించాం? మండలం ఇక్కడ ఓపెన్గా ఉంది, ఇక్కడ పిల్లర్ ఉంది. ఇక చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క గోడలు ఉన్నాయి చూసారా? గోడలు ఏ కొలతలకు వచ్చాయి? మరి ఈ గోడల కొలతల వల్ల రజ్జులు డిస్టర్బెన్స్ అయ్యాయా, మర్మాలు డిస్టర్బెన్స్ అయ్యాయా, మహామర్మాలు డిస్టర్బెన్స్ అయ్యాయా? దాంట్లో 4 విత్తులు ఉంటాయి. మళ్ళా పిశాచ విత్తి, మనుష్య విత్తి, దైవ విత్తి, బ్రహ్మవిత్తి. బ్రహ్మవిత్తి పరిధిలోకి వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఈ టాయిలెట్స్ 2 ఉన్నాయి చూసారా? ఇవి బ్రహ్మవిత్తిలో వచ్చుంటాయి. ఇలా బ్రహ్మవిత్తిలో వచ్చుంటాయి. చూడండి, తూర్పు భాగం నుండి ఈ టాయిలెట్స్ ఏ విధంగా అయితే పడమరలో పెట్టారో ఇవి రాంగ్, ఇవి రాంగ్, ఉండకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఉత్తరం ఏదైతే తక్కువగా ఉండి ఇది ఏదైతే మనకు ఎక్కువగా ఉందో ఇప్పుడు చూద్దాం. కొలత అనేది ఏ విధంగా ఉండాలి ఒక గృహానికి? పొడవు, వెడల్పు. ఒక నిర్మాణానికి వెడల్పు అత్యంతంగా ఇష్టమైనది. లైక్ అత్యంతగా ఖచ్చితంగా కావాలి వెడల్పు. దాదాపుగా ఒక 50 వెడల్పు ఉంది. పొడవు ఒక 60 ఉంది, లేదా 70 ఉంది, లేదా 80 ఉంది. ఓకే, ఈ 50లోనే సాధ్యపడుతుంది. ఎలా? మ్యాక్సిమంగా మొదటి వంతుగా సాధ్యపడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది 30/60. ఇక్కడ 30/60లో కాంపౌండ్ వాల్ 8 ఇంచులు 30 ఫీట్లలో తీసేయాలి. నెక్స్ట్ మదర్ వాల్స్ దాదాపుగా 21 ఇంచులు 2 వైపులా తీసేయాలి. సెట్ బ్యాక్స్ ఒక దాదాపుగా 4 8 ఫీట్లు అనుకుందాం. 8 ఫీట్లు, సారీ ఇంచెస్ రాశాను, ఇదంటే 21 ఇంచెస్. సో 8 ఫీట్లు తీసేయాలి. 8 9 10
10, 11, 30లా 11 ఫీట్లు తీస్తే మీకు ఎంత మిగులుతుంది? చూడండి, 30 ఫీట్లల్లో 11 ఫీట్లు తీసినాం, 10 ఒకటి ఇస్తే 9, 1 ఎంత మిగిలింది? 19, 20, 30, 19 ఫీట్లు మీకు స్థలం వచ్చింది. మరి 19 ఫీట్లు ఇట్లా వెడల్పులో పొడవులు 60 ఫీట్లలో తీసేస్తే ఇదే 11 ఫీట్లు తీసేసి ఇంకో 10 ఫీట్లు వాకిలు తీసుకోండి, 20 ఫీట్లు 40 మిగిలింది అనుకుందాం, లేదా 39 మిగిలింది. సో ఈ 39 ఓకే, కానీ 19 నాట్ ఓకే. ఇప్పుడు అసలైన మ్యాటర్కి వద్దాం. దంపతుల నక్షత్రాలకి ఆయాది క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఈ 19/39 అనేది వస్తేనే దాంట్లో మీరు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోగలరు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను. ఏ గృహానికైనా వెడల్పు చాలా ఇంపార్టెంట్. వెడల్పు ఎక్కువగా ఉంటేనే గృహం అందంగా వస్తుంది. వెడల్పు చాలా తక్కువ ఉండి 20 ఉంది, పొడవులో 70 ఉంది, పనికి రాదు, శాల కట్టుకోవడానికి పనికి వస్తుంది. వాస్తు పద్ధతుల నియమాల ప్రకారంగా ఒక గృహాన్ని కట్టుకోవాలంటే వెడల్పు కనీసంగా ఒక 50 ఉండాలి. సార్ మా దగ్గర అంత బడ్జెట్ లేదు సార్, ఇప్పట్లో ప్లాట్లు అనేవి లేవు సార్, 30/60 చేస్తున్నారు సార్ అని అంటే అది మీ యొక్క సమస్య. ఒకవేళ మీ నక్షత్రాలకు వచ్చింది అనుకోండి, అన్ని పద్ధతులు పాటించినప్పుడు కట్టుకోవచ్చు దాంట్లో, కానీ కట్టుకోరాదు రాకపోతే. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. పిశాచ విత్తి ఖచ్చితంగా తీసివేయాలి ఇంటికి, ఒక గృహానికి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయాది క్యాలిక్యులేషన్ కన్నా పిశాచ విత్తి చాలా ఇంపార్టెంట్. కానీ కొందరు ఇది ఒక్కటి ఉంటే చాలు మీకు వాస్తు సమస్యలు రావు అని టైటిల్ పెట్టేసి వీడియో చేస్తే మీరేమో దాన్ని వినేసి ఇది ఒక్కటి చేసుకుంటే రిజల్ట్ వచ్చేస్తుంది అని ఆలోచిస్తారు. కానీ అలా కాదు. వాస్తు నిర్మాణానికి సంబంధించిన ఏదైతే పద్ధతులు ఉంటాయో ఒక పద్ధతిపై ఇంకో పద్ధతి ఆధారపడుతుంది, ఆ పద్ధతిపై ఇంకొక పద్ధతి ఆధారపడి ఉంటుంది. అంటే 1 నుంచి 9 సంఖ్యలు తీసుకుంటే 2, 3, 4, 5, 6, 7, 8 దీని మీద ఇది ఆధారపడి ఉంటుంది, దీని మీద ఇది ఆధారపడి ఉంటుంది, దీని మీద ఇది ఆధారపడి ఉంటుంది, దీని మీద ఇది 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 ఇలా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇదే మీరు మధ్యలో 3వ తీసేస్తే 3 నుంచి 9 వరకు అన్ని పద్ధతులు కోల్పోతాయి. 1, 2, 3 ఒకటే వస్తుంది. సో ఇది ఒక్కటే చేసుకుంటే వాస్తే అవసరం లేదు. ఇలాంటి మాటలు పైన 2-3 పేజీల పుస్తకాలు చదివిన వారు చెప్తారు. కంప్లీట్గా డీప్గా వెళ్ళి లోపల చూస్తే ఇన్ని పద్ధతులు పాటించి ఇల్లు ఎవరు కట్టుకుంటారని అంటే ఆ దంపతులకి వారి యొక్క గౌరవనీయులైన తల్లిదండ్రులు, వారి యొక్క గౌరవనీయులైన తాతమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వారు నివసించే విధంగా మేము నివసించాలని కోరిక ఉన్నవారు, ఐశ్వర్యవంతులు, ఇల్లు ఈ విధంగానే ఉండాలి అని తలచిన వారు, వీరు మాత్రమే గృహాన్ని వాస్తు పద్ధతుల నియమాల ప్రకారం కట్టుకుంటారు. సో మిగతా వారి గురించి నాకైతే తెలియదు. సార్ మా దగ్గర ఇంతే స్థలం ఉంది, నేను ఇట్లని కట్టుకుంటా, ఇదే వాస్తు అని అనుకోవచ్చు. కానీ నిజమైన వాస్తు పద్ధతులు నియమాలను పాటించాలనంటే మొట్టమొదటిగా నేను చెప్పిన పాయింట్ అని గుర్తు తెచ్చుకోవాలి. దీంట్లో ఈ మాస్టర్ బెడ్రూమ్ గోడ ఎలా వచ్చింది, ఏ దానిపైన వచ్చింది, పూజ ఈ బెడ్రూమ్ పక్కన ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఇది కిచెన్ ఉంది కదా. సో ఈ గోడ ఏ మర్మం పైన వచ్చింది లేదా ఏ రజ్జు నాడు పైన వచ్చింది ఇది తెలుసుకోవాలి వాస్తు పద్ధతుల్లో. నెక్స్ట్ ఈ డోరు స్థానాలు, దీని గురించి నేను 9 స్థానాల్లో అందరూ మనం 10 మండలి వేసి చెప్తుంటారు. నేను దీని గురించి నెక్స్ట్లో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో. ఈ డోరు ఉత్తరంలో ఉన్న మెయిన్ డోరు 10 మండలిలో ఏదైతే విత్తులు ఉంటాయో ఈ విత్తుల పైన పెట్టాలి, కానీ ఇది లోపలికి వచ్చింది 10 మండలి ఇలా వేసుకుంటే ఇట్లా పెట్టొచ్చా. నెక్స్ట్ దీనికన్నా ఇది ఏ షేప్లో వచ్చింది ఇల్లు, ఎల్ షేప్లో ఇల్లు కట్టుకోవచ్చు, దానిని లంగాల గృహం అంటారు. దీనికి పర్సంటేజ్ అనేది రేషియో అనేది ఇవ్వడం జరిగింది. అదే రేషియో ప్రకారంగా లేదు ఇది. అందుకోసమే సాధారణంగా మేము ఇలా కట్టుకుంటామంటే ఓకే, కానీ వాస్తు పద్ధతుల నియమాలంటే ఇలా ఇంప్లిమెంటేషన్ చేయలేము. ఇక్కడ చూద్దాం, మదర్ వాల్ ఇక్కడ దాకా వచ్చింది. ఈ స్టెప్స్ ఏ విధంగా అయితే ఇలా ఇచ్చామో ఈ స్టెప్స్ కూడా కౌంట్ అవుతుంది. సో ఒకసారి ఆలోచించండి. ఇంటికి వెడల్పు చాలా ఇంపార్టెంట్. వెడల్పు తర్వాతనే పొడవు రెండో ఆప్షనల్.
దాదాపుగా కొలతలు 15/60, 20/60, 30/60 ఉంటే సాధ్యమైనంత వరకు గృహాన్ని వాస్తు పద్ధతుల నియమాల ప్రకారం కట్టుకోలేము. ఒకవేళ దంపతుల నక్షత్రాలకు వస్తే ఆ కొలతని కట్టుకోవచ్చు.